ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాలగడ్డ. అందరికి అయితే ముందు వచ్చేసి గుడ్ ఈవినింగ్ అనమాట. సో మీరు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మాది ఫుడ్ ఛాలెంజ్ వీడియో అనమాట. ఫ్రెండ్స్ ఏంటంటే మేము మొన్న బిర్యానీ అది కుష్కా తినేది అయితే కనుక ఆ వీడియోకి అయితే 4000 వ్యూస్ వచ్చాయి. మీకు అందరూ చాలా థ్యాంక్స్. ఆ వీడియోకి బాగా సపోర్ట్ చేశారు. అట్లనే ఈ వీడియో కూడా కొంచెం బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం అనమాట. ఇంక గెలిచిన వాళ్ళకి ఏదో చిన్న గిఫ్ట్ అంట, చూద్దాం ఎవరు గెలుస్తామో. అది మాత్రం నిజమే, పండగ చేసుకోవచ్చు. సరే స్టార్ట్ మొదలెట్టచ్చు. ఇంతకు ఎవరు గెలుచారంటావా? అక్క గెలుచారంటావా, చెల్లెలు గెలుచారంటావా? అక్క సచ్చింది గొర్రె. ఇంతకు అక్కకు పానీపూరి తినే అలవాటు లేనట్టుంది. అవునా? ఎందుకు తినలే? మేము పెట్టలేదా? ఇందాకలు వచ్చి నేను చెప్పింటి అడుగుతున్నా ఎందుకు పానీపూరి పెట్టలేదంట అని. ముంచు బాగా, మునగకపోతే ముంచేది కూడా రాదా? మా బాబాయ్ ఎన్నిసార్లు ముంచుతావో. ఆహా, మా బాబాయ్ ఎన్నిసార్లు ముంచినావే నిజం చెప్పు. ఒకసారంట. ఇంతకు నువ్వెన్నిసార్లు ముంచుతున్నావు? నేను రోజు ముంచుతా. కొన్ని వేసుకుంటున్నావు నేను మంచిగా వేసుకున్నా. మేము ఆయన గుడ్డో కాదులే, మత్తుగా వేసుకున్నాం. కాంపిటీషన్ నాకు తెచ్చిన పార్సల్ నీకు వచ్చిందా అంటే నీకు తక్కువ తీసుకొచ్చింటారులే. ఏరుకో చూడాలే, కళ్ళు మూసుకుంటాలే. కానీ ఇంతకు బాగుందా బాగాలేదా? ఊరికే లప్పా తినేస్తున్నారు. ఏంటంటే మనం ఆన్నే అంటే బాగుండదు అనిపిస్తుంది. ఏడా ఏ సిక్కే నవ్వుతున్నావా? అయిపోతున్నాయా నువ్వే? నీటి కూడా ఆరేయండి, నాటు కూడా ఆరేయండి. నీళ్ళు గురించి అయిపోలా. 6 అన్నీ మే 7 ఉన్నాయి. అంటే ఎంచుకుంటే నువ్వు కరెక్ట్ గా ఆ టైం ఎన్ని వేసిందో. అంటే ఏం తింటున్నావు, ఎన్ని తింటున్నావు కూడా తేడా లేకుండా తినేస్తున్నావు. ఏంది పైనుంచి ఆకులు పడుతున్నట్టున్నాయి, జాగ్రత్త నోట్లో పడేను. తాగాలి. కానీ తినకపోతే పాపం ఫ్రెండ్స్, మనిషికి తినేది రాదంట. ఈ మనిషి మాత్రం లప్పా అని తినేచ్చండి. ముసలి పండు ముసలి. ఏంది అంతలా పానీపూరి పెట్టుకుని నోరు కాస్త కదలకొద్ది కదా మే. అదే డౌట్ వచ్చి అడుగుతున్నా, మింగుతురా ఏమే స్వామి? దౌడపల్లు ఉన్నాయంటావా? అయ్యా ఏమి ఆ ప్లేట్కి వెళ్ళి కూర్చున్నావు? అది కూడా కావాలన్నా? అదంట ఇవే సో ఫైనల్ అయితే మా సుబ్బు గెలిచిందంట. ఇంతకు ఇప్పుడు నీకు ఇప్పుడు ఫ్రై చేయాలా? సర్లే యాక్చువల్ వాళ్ళు ఎందుకు ఫాస్ట్ తిన్నారు తెలుసా ఫ్రెండ్స్? ఫ్రై ఇచ్చని చెప్పిన ఫ్రెండ్స్. ఇష్టానుసారం మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోరు. ఇప్పుడు ఏంది మీకేంది నేను చెప్పిన గిఫ్ట్ ఇచ్చా అనే. అవు మే ఇదేనా డబ్బులేమే? ఏం 10 రూపాయలు డబ్బులే
మీకు అవన్నీ ఎందుకు? మీరు కష్టపడి వీడ తీసి ఇచ్చినారు, తిన్నారు, పడేసినారు, ఎట్టొకటి చేసినారు. 10 రూపాయలు 10 చాక్లెట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్, మీరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. సో అంటే అంటే ఇప్పటి నుంచి స్టార్టింగ్ ఈసారి నుంచి గుర్తుపెట్టుకోరి, ఫ్రూట్ ఛాలెంజ్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఉంటుంది. అవు ఇప్పుడు ఆమెనుంది, రేపు పొద్దున పెద్దగా అయితే పెద్దగా వచ్చాయి. ఇప్పుడు కాదు పెద్దదే. అంతే, కష్టపడరి. అంతే కదా సుబ్బు, మనిషి లైఫ్ లో మిగిలిపోయినట్టు చేతికి చేయలేనంటి అన్ని చేసుకోవచ్చు. మీరు సపోర్ట్ మాకు బాగా చేయాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా అయితే. మీరు మాకు అదే వీస్ వచ్చే కొద్దీ గిఫ్ట్ కూడా ఉంటుంది మాకు. సరేలే, నువ్వేమే మేడం ఇంతకు మీ మనసులో ఏ విధంగా పొంగిపోతున్నారు? గెలిచారు కదా, మంచి పోటీలో గెలిచినందుకు, గిఫ్ట్ ఇచ్చినందుకు సంతోషంగా లేదు ఫ్రెండ్స్. ఏ నచ్చలే? 10 రూపాయలు బదులు ఏదైనా ఇచ్చిన చాక్లెట్ ఇచ్చినా కానీ హ్యాపీగా తిందినాం. 5 స్టార్ చాక్లెట్ ఇచ్చినా కూడా. ఇప్పుడు 2 5 స్టార్లు కొనుక్కో 5 రూపాయలది. అది నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో. ఏదైతే నీకు ఇచ్చినారా లేదా నీ ఇష్టం అన్నాం. ఈరోజు 10 రూపాయలు ఇచ్చాం, రేపు 100 రూపాయలు ఇచ్చాం, అటు పక్క 1000 రూపాయలు ఇచ్చాం మేము. వ్యూస్ వేరే కొద్ది ఏమి ఏమన్నామా తిరునాళ్ళ పోవచ్చు. ఓహో, మీ ఛానల్ కుకింగ్ ఛానల్ కి మళ్ళీ పావుకే ధనియాలు వచ్చాయి. ఒక ఉప్పు ప్యాకెట్ వచ్చాది. ఉప్పు ప్యాకెట్ వచ్చి 4 రోజులు వాడచ్చు. సర్లే, దోమలు బాగా కలుస్తాయి కానీ కొంచెం తొందరగా సర్లే కానీ మన ఎందుకు ఎండాకాలం శీతాకాలం అని చెప్పి వాళ్ళని సావదొబ్బినావు. వేసవికాలం అన్నావు, మనం ఉండే శీతాకాలంలో నేను కార్తీక మాసం నువ్వేంది వేసవికాలం అన్నబట్టి వేసవికాలం దీన్ని అనేది అనింది. అసలు మర్చిపోయినా అసలు ముందు వేసవి కాలాన్ని సంబర్ అంటారు అనుకుందంట. పాపం మంచిది రండి, అంతే, ఏం తెలియదు. పాపం పిచ్చి పిల్లలు, పాపం ఏమని కాకండి, పిచ్చి పిల్లలు. అదే కదా బాయ్, ఏం కాదులేండి ఫ్రెండ్స్, అమ్మాయికి తెలియదులేండి. ఏంటంటే ఇంకా 10 నిమిషాలు కాలే మీరు తీసినాక మరి 10 నిమిషాలు కూడా 7 నిమిషాలు 8 నిమిషాలు అయినా సరే కానీ లేరైతే ఇంకా దోమలు కడుచుంటారండి. కడగాల, మీ గిన్నెలు మీరే కడగాల, మా గిన్నెలు మీరే కడగాల. తీసుకొని లేరి ఏందో కూర్చొని ఉన్నారు అంటే ఇంకా కావాలన్నా ఏంది గిన్నెలు లేపుకున్నారు. అయితే అది కాదు, ఆకుల అలుములు కావాలి. అయితే పానీపూరి నమ్మలే కానీ లెగ్ పీస్ నవ్వుతాదే నువ్వు రానాయనా. సరేలే వారి లేరి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా వాళ్ళు, ఇది ఒక మందార చెట్టు, ఇది ఒక మందార చెట్టు, ఇక్కడ మందార చెట్టు. ఇక్కడ ఏంటంటే బాగుంది ఫ్రెండ్స్, సున్నికి ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట. సో అందుకోసం తీసుకొచ్చి కొంచెం దోమల ఖర్చుని కూడా ఇలాంటి ప్లేస్ లో తీసుకొచ్చి పెట్టేసి అనమాట. ఏం లేకుండా పానీపూరి తినేసి ఫ్రెండ్స్ దోమలు కలుస్తాయని చెప్పి ఊది కూడా పెట్టినారు ఫ్రెండ్స్. బాయ్ 2 కట్టెలు పోయి తొందరగా, బాయ్ 2 కట్టెలు పోయి తొందరగా. సర్లే మిస్ అయింది ఫ్రెండ్స్. నాకు సన్న ఆనందం కాదు ఫ్రెండ్స్, ఇలాంటి గొడవలు చూడాలంటే నాకు సన్న ఆనందం కాదు. నువ్వు చిన్నపిల్లవు అని లేబేబ్బా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కోసం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి.
లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకైతే ఫుల్గా అయితే ఉండాలనుకుంటున్నా. అదేనండి మీరు నేను నాకు తెలియకైతే ఒక చిన్న విషయం అయితే అన్నా కదా, అది అదే అని అర్థండి. ఏం కాదు ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారా మన మా ఖచ్చితంగా అందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.